నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, అగ్ని ఉపాసకులు, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, మన తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అయితే గురువు గారు, నేను మీ ఒక స్టేటస్ చూశాను, నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో అందుకే గురువు గారు, మరి దీని మీద నాకు ఒక వీడియో కావాలి అని చెప్పేసి మీకు కాల్ చేశాను. ఏంటిది ప్రత్యేకంగా ఏదో లక్ష్మీ గణపతి రుద్ర వారాహి ఆరాధన. అయితే ఇక్కడ నాకు ఏం ఇంట్రెస్టింగ్ అనిపించిందంటే, ఇందులో ప్రత్యేకించి ఒక 4 రాసుల వారిని మాత్రమే, అది కూడా కొన్ని పాదాల వాళ్ళని మాత్రమే మీరు మెన్షన్ చేసి ప్రత్యేకమైన ఆరాధన చేసి సంకల్పించాము, అది కూడా కాశీ మహాక్షేత్రంలో అని చెప్పారు. ఏంటి ప్రత్యేకమైన ఆరాధన అసలు? దీనికి సంబంధించి మరి ఎందుకు కొన్ని నక్షత్రాలు, కొన్ని రాసుల వారు, అది కొన్ని పాదాల వారు మాత్రమే చేసుకోవాలంటారు? దీనికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గ్రహీతోగ్రమహాచక్రే దంష్ట్రోద్ధృత వసుంధరే వరాహరూపిణి శివే నారాయణి నమోస్తుతే. వారాహ్యై నమః. మనకు వారాహి నవరాత్రులు ప్రారంభమైనాయి. అయితే అవి గుప్త వారాహి నవరాత్రులుగా చెప్పబడి ఉన్నది. ఆ గుప్త వారాహి అనేటువంటిది కాస్త బహిరంగ వారాహిగా మారిపోయింది. అంటే గోప్యతగా సంధ్యా సమయంలో చేసేటువంటి వారాహి నవరాత్రులు కాస్త ఒక కలశ స్థాపన చేయడం, లేదా ఒక విగ్రహాన్ని పెట్టేయడం, ఒక ఫోటోని పెట్టేయడం, అది సర్వంగా సామాన్య స్థితిగమనంలోకి వచ్చేసేసింది పూర్తిగా. ఇది మనకు గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. మనం చెబుతూనే ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా ఇది గోప్యంగా మాత్రమే నడవాలి అనేటువంటిది. సరే, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అదే 6వ తారీఖుకి ఒక 4 రోజుల ముందు నుంచి నేను గణపతి చతురావర్తి తర్పణాన్ని మొదలుపెట్టానమ్మా. ఈ గణపతి చతురావర్తి తర్పణ అనేటువంటిది 44,440 సార్లు గణపతి మంత్ర జపం నడుస్తుంది. అయితే ఇది ఎందుకు చేయవలసిన పరిస్థితి వచ్చింది అంటే, కొన్ని విధానాలు నేను తీసుకుని ప్రమాణాలు తీసుకున్నప్పుడు మిథున రాశి, కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ఈ 4 రాశుల వారు రాబోయేటువంటి రోజుల్లో మంచికి వెళ్ళి చెడు ఎదురవటం, అంటే ఒక మనిషికి ఉపకారం చేస్తే ఉపకారం చేసినందుకు గాను అపకారం ఎదురవటం, ఎవరి కోసమైతే ఎవరి జీవితం అయితే బాగుండాలని చెప్పి వీళ్ళు తాపత్రయపడుతుంటారో అవతల వ్యక్తి బాగుపడిన తర్వాత వీళ్ళని తొక్కేయటం అనేటువంటిది వీళ్ళకి కాస్త ఎక్కువగానే రాబోతుంది. అంటే ఈ రాసులనే కాదు, ప్రస్తుతం చాలా రాసులు అదే సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా ఉంది. ప్రధానంగా ఈ 4 చూశానమ్మా. అంటే 12 రాసుల్ని నేను పూర్తిగా కూడా అసలు ఏమిటి, ఏ స్థితిలో ఉందని గమనిస్తే రీసెర్చ్ చేసి మీరు చేయగా 12 రాసులు ఈ 4 ప్రధానంగా వచ్చినాయమ్మా. విచిత్రం, ఈ 4 రాసులు నా కుటుంబంలోనే ఉన్నాయి, ఎక్కడో లేవు బయట. అంటే అసలు ఏమిటి అని మొత్తం వివరంగా అన్ని చూసుకుంటూ వస్తే నా అక్కలు కావచ్చు, నా అక్క కూతుర్లు కావచ్చు, కొడుకులు కావచ్చు, నా కుటుంబం వీళ్ళు కావచ్చు, మా దాంట్లోనే 4 ఆలోచించే. ఇటువంటి పరిస్థితి వీళ్ళకి స్వతహాగా కూడా ఈ నక్షత్రం వారికి ఎప్పుడూ కూడా ఎదుటి మనిషి కోసం తాపత్రయపడి ఇబ్బందులు పడటమే స్వతహాగా కూడా. వాళ్ళకి ఏదైనా చేద్దాం అనుకోవడం, ఇబ్బందులు పడటం, చేసి ఇబ్బందులు పడటం. ఇప్పుడు సపోజ్ మీరున్నారు, నేను మీ దగ్గర డబ్బు తీసుకున్నా, 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, 2 రోజుల్లో ఇస్తాను. ఆ 2 రోజులు నేను మీకు ఇవ్వలేకపోయా, 3వ రోజు 4వ రోజు మీకు ఇచ్చి కూడా తిట్లు తింటాం. అరే ఇచ్చేసారు కదా అనేటువంటిది కాదు, ఇచ్చి కూడా తిట్లు తింటాం. ఇటువంటివి స్వతహాగా జరిగేటువంటి వాటిల్లో పై స్థాయిలో ఉండేటువంటి స్థితి బాగా కనిపించింది. దీనికి మరి ఏం చేస్తే బాగుంటుందంటే, ఈ వారాహి నవరాత్రులలో ఆరాధన అనేటువంటిది విశేషంగా అనిపించింది. వారాహి అంటే ఏంటి? వరములను ఇచ్చేటువంటి దేవత వారాహి అంటేనే. ఉగ్ర రూపధరా దేవి, చూడటానికి ఆవిడ క్రూరములతో చాలా భయంకరంగా ఉంటుంది. కానీ వెన్నపూస అయినా పొయ్యి మీద పెడితే కరుగుతుంది అమ్మవారు. అట్లా కదా, అమ్మ తల్లి అని మనం కొంగు పడితే చాలు కరిగిపోతుంది. నువ్వు అడిగింది ఇచ్చేస్తుంది ఆవిడ. అంత విశేషమైన తల్లి వారాహి. వారాహి అంటే వరములను ఇచ్చేటువంటిది. ఆవిడికి స్వస్థానం ఎవరు, ఎక్కడ? కాశీ. కాశీకి అధిదేవత ఆవిడ. ఉదయం నుంచి రాత్రి తెల్లవారులు కూడా కాశీ క్షేత్రం మొత్తం అంతా తిరుగుతూ వచ్చి తర్వాత ఆలయంలోకి వెళ్ళిపోతుంది. అందుకనే ఆ కాశీ క్షేత్రంలో ఆలయంలో అమ్మవారిని చిన్న రంధ్రంలోంచి మాత్రమే చూడమంటారు. అంటే ఆ రంధ్రంలోంచి చూస్తేనే కొంతమందికి చెమటలు పట్టేస్తాయి, భయం వేస్తూ ఉంటుంది, అంత ఉగ్రంగా ఉంటుంది. ఆ ఉగ్రాన్ని మాత్రమే మనం చూస్తున్నాం, ఆవిడ ఇవ్వగలిగేటువంటిది మనం తెలుసుకోలేకపోతున్నాం. అది దృష్టిలో ఉంచుకొని ఈ 14, 15, 16, 17 తారీఖులలో కాశీ కనుక వెళ్ళినట్లయితే మనకు, అంటే 17వ తారీఖు తులేకాదశి ఉందమ్మా, 17 కదా. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం కనుక వారాహి క్షేత్రానికి, ఎక్కడది వారాహి క్షేత్రం అంటే వారణాసి,
ఆ వారణాసిలో వారాహి మహాక్షేత్రానికి వెళ్ళి అమ్మవారి యొక్క ప్రాంగణంలో ఈ గణపతి చిత్రావృతి తర్పణ ఏదైతే అది అనుకున్నామో అది పూర్తి చేసుకుని రుద్రారాధనతోటి వారాహి ఆరాధన హోమం కనుక చేసుకోగలిగితే ఈ 4 రాశుల గురించి ఎవరెవరైతే ఏ ఏ నక్షత్ర ఏ ఏ పాదాల గురించి వివరంగా రాయటం జరిగిందో వారందరికీ కూడా ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పురోగతి అనేటువంటిది సాధించగలుగుతారు. ఇప్పుడు జరిగేటువంటి ప్రతి దాని మీద కూడా మానసికంగా శారీరకంగా వాళ్ళు బాగా కుచించుకుపోతున్నారు. ఒక వైట్ పేపర్ నలిపేస్తే ఎలా అవుతుందో అలా ఉన్నారు. మంచి చేసి చెడు తీసుకోవడం, ఒకవేళ మంచి చేయకపోయినా చెడు చేయకపోయినా అపనిందలకి లోను కావటం. వీడింతే మారడు. అసలు ఆ మనిషి మారట్లేదు అనుకునే దానికన్నా మనం ఎందుకు మారకూడదు అని ఆలోచన వీళ్ళకి రాదు. ఆ మనిషి మారడని చెప్పి ఏం చేసినా పాపం వాళ్ళ నెత్తి మీద మాత్రం ఇంత మూట బరువు అనేటువంటిది పడేటువంటి ప్రమాద స్థితులు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అంతకుమించి నేను చెప్పకూడదమ్మా. అంటే వాళ్ళకి పడేటువంటి ప్రభావాలు ఏ స్థాయిలో ఉన్నటువంటివి నేను ఇప్పుడు చెబితే అర్థం చేసుకోవటం మానేసి నేను భయపెడుతున్నాను అనుకుంటారు. ఈ ఆరాధనలో పాల్గొనడం వల్ల మరి వాటి నుంచి గట్టెక్కే అవకాశాలు ఉంటాయంటారు? ఇప్పుడు గట్టి ఎక్కుతారు అనుకుంటేనే మనం చేస్తామండి. ఇప్పుడు ఇక్కడ చేస్తే వచ్చేటువంటి ఫలితం ఎంత వస్తుంది? అది పుణ్యభూమమ్మా. మనకి 2 రకాల భూములు ఉన్నాయి. ఒకటి కర్మభూమి, ఒకటి పుణ్యభూమి. ఆ పుణ్యభూమి అనేటువంటిది అది. అందులోనూ కూడా ఆ వారణాసి క్షేత్రాన్ని ఏమంటారు? మహాశ్మశానం. ఆ మహాశ్మశానం అంటే ఏమిటి? దానికి మూలార్థము అన్నిటిని కూడా దహించి వేసేటువంటిది. అందులోనూ కూడా అక్కడ 4 ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నాయి. ఒకటి మనకు హరిశ్చంద్ర ఘాటు, 2 కేదారేశ్వర ఘాటు, 3 దశాశ్వమేధ ఘాటు, 4 మణికర్ణికా ఘాటు. ఈ 4 ఘాటుల్లో స్నానం ఆచరిస్తూ మధ్యాహ్నం 1:30-2 గంటల సమయంలో మణికర్ణికా ఘాటులో స్నానం ఆచరించి అక్కడే ఈ ఆరాధనలు మనం చేయడం జరుగుతుంది. ఇది ఒక్కసారి మనం చేస్తే కొన్ని వేల రెట్ల ఫలితం వస్తుందమ్మా. అంత విశేషమైనది. అక్కడ జపం ఆరాధన చేసి తర్పణ వదిలి పెడితే ఆ ఒక్క ఫలితం, ఆ వారాహి క్షేత్ర అధిదేవత అయినటువంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఏ రకంగా ఉంది అనేటువంటిది రోజులలోనే చూడగలుగుతారు. అంటే అందరూ ఇబ్బందులు పడుతున్నారు, మనం ఎవరిని కాదనట్ల. కాకపోతే ఆ అందరూ పడేటువంటి ఇబ్బందులలో పై స్థాయిలో ఎవరున్నారు అనేటువంటిది కొన్ని రోజులుగా రీసెర్చ్ చేసుకుంటూ వస్తే ఈ 4 కనిపించినాయి. భగవద్ అనుగ్రహం, ఈశ్వర వరప్రసాదం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే మనకు 4 రకాల నవరాత్రులు ఉంటాయి. అందులో ప్రధానమైంది వారాహి. అందులో ఆ కా మావై అంటామండి. అంటే భగవద్ ఆరాధనలు చేయడానికి 4 మాసాలు ప్రత్యేకంగా. అందులో మొదటిది ఆషాఢం. ఈ ఆషాఢ మాసంలోనే ఆషాఢ నవరాత్రులు గుప్తంగా చేసేటువంటివి ఉన్నాయి. ఈ గుప్తాన్ని కాస్త మనం బహిరంగంగా చేసేసి ఉన్నాం కాబట్టి దాని యొక్క ప్రభావరీత్యా వచ్చేటువంటి దోష సమజని తద్దోషాలన్నీ కూడా నిర్వీర్యం కావాలి అని అంటే ఆవిడ దగ్గర కూర్చుని అమ్మా తల్లి అని శరణు వేడుతూ గృహీతోగ్ర మహాచక్రే దంష్ట్రోద్ధృత వసుంధరే వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తమ్మ, నీకు నమస్కారం పెడుతున్నాము, నేను ఆరాధిస్తున్నాము. తెలుసో తెలియకో మాలాంటి వాళ్ళు కొంతమంది చెప్పేటువంటి దానికి కొంతమంది ఇదైపోయి తెలియని వాళ్ళు కూడా ఈ ఆరాధనలన్నీ చేసేస్తూ ఉంటారు. తద్వారా ఎవరికి ఏ దోషము రాకుండా దీనికి ఏదైతే కనుక నిగూఢమైన రహస్యం చెప్పబడి ఉందో ఆ రహస్య విధానంగా నీ దగ్గరకు వచ్చి చేస్తున్నాను తల్లి. మంచి జరగకపోయినా నష్టం లేదు, చెడు అనేటువంటి మాత్రం ఏ ఒక్కరికి జరగకుండా ఉండాలి తల్లి అని ఒక ఉద్దేశంతో ఒక ఆరాధన చేసి ఆ ఒక ప్రసాదము రక్ష తీసుకుని రావడం జరుగుతుందమ్మా. అయితే గురువుగారు కేవలం ఈ 4 రాసుల వారు మాత్రమే పార్టిసిపేట్ చేయాలంటారా? ఎవరైనా సరే, ఇప్పుడు నేను విన్నాను, అబ్బా ఇంత మంచి ఆరాధన కదా, నేను ఒక్కసారి పార్టిసిపేట్ చేస్తే డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గానే నాకు అనిపించవచ్చు, అలా చాలా మంది అనుకోవచ్చు. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అంటారా? ఎవరైనా చేయొచ్చమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎందరో ప్రధానమైన విషయం, ఇక్కడి నుంచి నేను విజయవాడ వెళ్ళాలి, హైటెక్ బస్సు ఎక్కుతా, లేదంటే గరుడ బస్సు ఎక్కుతా, దానికో 3 గంటలు 4 గంటలు తీసుకెళ్తాడు. ఎక్స్ప్రెస్ ఎక్కితే స్లోగా వెళ్తుంది. అంటే ఏంటంటే ఈ దోషం ఉన్న వాళ్ళకి ప్రధానం, ఈ 4 రాశుల వారికి ప్రధానంగా పెట్టుకున్నాం. తత్మా ఉన్నటువంటి వారు కూడా దోష ప్రభావం అనేటువంటిది అంతో ఇంతో ఉంటుంది కాబట్టి పాల్గొనవచ్చు. పాల్గొనకపోయినప్పటికీ కూడా ఇప్పుడు చెప్పుకున్న శ్లోకాన్ని అనేటువంటిది వాళ్ళు పారాయణ మనసులో అనుకుంటున్నప్పటికీ కూడా పుణ్యమే. కాబట్టి ఆ ఒక్క శేషం తగలద్దు మనకు అనుకుంటే ఎవరైనప్పటికీ కూడా అందులో పాల్గొనవచ్చు. అయితే ఏవైతే ప్రసాదాలు ఇస్తామన్నారో అవి ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరికీ పంపిస్తారు. ప్రతి ఒక్క మనిషికి అక్కడి నుంచి 18వ తారీఖు ఇక్కడికి వస్తాము. 18వ తారీఖు వచ్చిందో అందరికీ కూడా అందజేస్తాము. అయితే మనకు ఎన్నో రకాల పనులు ఉంటాయి. మనకు ఏదైనా వ్యక్తిగతంగా కొన్ని పెళ్లి రోజులు ఇంకోటి ఏదైనా వస్తే మనం సెలవు పెట్టుకుంటుంటాం. అటువంటి అవకాశం కనుక ఉంటే ఈ 4 రోజులు సెలవు పెట్టుకుని అక్కడికి వచ్చే ప్రయత్నం చేయమని చెప్తారు. అంటే ప్రస్తుతం అంటే కుదిరిన వాళ్ళకి కుదరచ్చు కాక చాలా సిచ్యువేషన్స్, జీవితం అనేటువంటిది ఇలా నలిగిపోతుంది అనుకున్న పరిస్థితుల్లో ఒక్క 4 రోజులు వీటిని అన్నింటిని పక్కన పెట్టేసేసి అమ్మా తల్లి నీవే అని కొంగు పట్టుకుంటే
వరాహి అంటేనే వరాలను ఇచ్చేటువంటిది, ఇక వేరే ఆప్షన్ లేదు అందులో. అమ్మ తల్లి నువ్వేనంటే ఈ తలనొప్పులను అవి తీసేదా? ఆ ప్రయత్నంగా అక్కడికి వచ్చి కూర్చుంటే ఆ విధానం వేరు. ఇక రాలేని పక్షం ఉంది అంటే అది పరోక్ష విధానంలో మనం చేస్తాం వెళ్ళి, కానీ రాగలిగితే మాత్రం అక్కడికి వచ్చి నాతో పాటు కూర్చొని ఆ గంగలో నాతో ఏ పాటు రోజుల్లో ఉండాలంటారు మీతో రావాలి? 13 సాయంత్రానికి అక్కడ ఉండాలి. 13 సాయంత్రం ఉంటే అంటే 14, 14, 15, 16, 17 గంగలో నాతో పాటుగా ఇంతవరకు కూడా మునిగి నాతో పాటు అక్కడ కూర్చొని నేను ఒక మంత్రం ఇస్తాను, దాని అక్కడ అంతసేపు వాళ్ళు అనుష్ఠానం చేయాల్సిందే. అక్కడ వారాహ్యం వారికి ఎదురుకుండా ఈ ఘాటు ఒకటి తీసుకొని అందులో స్నానం చేస్తూ ఆ నదిలోనే ఉండింతవరకు ఆ జపాన్ని అయినంత వరకు కూడా ఆచరించవలసిందే. మిగిలిన కర్తు అనేటువంటిది దానికి సంబంధించిన హోమాలు మేము చేసుకుంటాం, కానీ ఆ జపానుష్ఠానం అనేటువంటిది ఖచ్చితంగా చేసుకోగలిగితే ఆ జన్మ సహస్రేషు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆదిదేవి దుఃఖత్రయాలన్నీ కూడా నిర్వీర్యమైపోవటమే కాక జన్మాభ్యాసాదు జన్మ ప్రభృతి ఏతక్షణ పర్యంతం, పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు ఎన్ని రకాల దోషాలు ఇబ్బందులు మనం అనుభవిస్తున్నామో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా పూర్తిగా ఈ 14వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు జరిగేటువంటి ఆ వారాహి అమ్మవారి ఆరాధనలో మొత్తం కూడా క్లీన్ చిట్ అయిపోతుంది, పటాపంచలు అయిపోతాయి అంటారు. చాలా చాలా సంతోషం గురువు గారు, చాలా ప్రత్యేకమైన కార్యక్రమం. వింటుంటే కూడా చాలా అంటే మంచి వైబ్రేషన్స్ చక్కగా వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, నమస్కారం. ఎస్, చాలా మందికి ఉన్నటువంటి కళ కోరిక ఏంటి, ఒక్కసారైనా కాశీ మహాక్షేత్రాన్ని దర్శించాలి, ఒక్కసారైనా వెళ్ళాలి, మా జన్మ ధన్యం అని అనుకుంటూ ఉంటారు. కానీ డబ్బులు ఉన్నప్పటికీ ఎన్నో రకాల కారణాల రీత్యా మనం అలాంటి పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించుకోలేని పరిస్థితుల్లో కొందరుంటే, డబ్బులు అందక ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి ఇబ్బంది పడేవారు మరి కొందరు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటప్పుడు కనుక అలాంటి క్షేత్రాన్ని మనం దర్శించడం వల్ల చక్కగా ఆ స్వామి ఆరాధన చేసుకుంటూ, ఆ అమ్మవారి ఆరాధన చేసుకుంటూ మనకున్నటువంటి ఏదైతే ఇష్టంగా మనం వెళ్తామో ఆ కోరికని నెరవేర్చుకుని సకల శుభాలు కలుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఈ వారాహి అమ్మవారి ఆరాధనలో మీరు కూడా పాల్గొనాలి. దానికి సంబంధించిన వివరాలు కావాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్తే.